ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో అవనికి శ్రీకర్ ఫోన్ చేసి తనకి శ్రేయకి వాళ్ళ నాన్న నిశ్చితార్థం జరిపించాలని చూస్తున్నాడని, ఇంట్లో వాళ్ళు ఎవరు లేకుండా వాళ్ళ ఆశీర్వాదం లేకుండా నేను ఈ నిశ్చితార్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదని తను చెప్తాడు. ఇక అవని శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రేయ వాళ్ళ నాన్నతో శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటుంది. రేపు ఉదయం 11 గంటలకి నిశ్చితార్థం అనుకుంటున్నారు కాబట్టి అదే టైంకి మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ఈ నిశ్చితార్థాన్ని తీసుకొస్తాను, ఆ నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని శ్రేయ వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్తో, శ్రేయ నీ కోసం తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడింది కదా శ్రీకర్, అలాంటి తన గురించి తన జీవితం గురించి నువ్వు ఆలోచించాలి కదా అని తనతో అంటూ ఉంటుంది. అలాగే వదిన, నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని వస్తానంటే సంతోషంగా ఈ నిశ్చితార్థం చేసుకోవడానికి నేను సిద్ధమే అని తను చెప్తూ ఉంటాడు. ఇక అవన్నీ రేపు మా వాళ్ళందరినీ ఒప్పించి ఈ నిశ్చితార్థాన్ని తీసుకొస్తానని వాళ్ళందరితో చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక శ్రేయ వాళ్ళ నాన్న అయితే ఈ అవని అన్నంత పని చేసేటట్టుగా అనిపిస్తుంది. వాళ్ళందరినీ ఒప్పించి ఇక్కడికి తీసుకొని వస్తే నేను చచ్చినట్టుగా ఈ నిశ్చితార్థం పెళ్లి జరిపించాలేమో అని మనసులో అనుకుని భయపడుతూ ఉంటాడు. ఇక అవని శ్రేయ వాళ్ళ ఇంటికి వచ్చి శ్రేయతో శ్రీకర్తో మాట్లాడిన మాటలన్నీ పల్లవి ఫ్రెండు తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. ఆ వీడియోని పల్లవికి పంపి ఫోన్ చేసి నీకు ఒక వీడియో పంపాను చూడమని చెప్తుంది. ఇక ఆ వీడియోని చూసిన పల్లవి చాలా సంతోషించి తన ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తుంది. ఇక ఆ వీడియోని మంచి సమయం చూసి వాళ్ళ మామయ్య ముందు బయటపెట్టి అవనిని ఆ ఇంటికి దూరం చేయాలని పల్లవి ప్లాన్ వేస్తుంది. ప్రణవి చదువుకుంటూ ఉంటే తన పక్కనే కూర్చున్న కోమలి ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన పల్లవి ఏం చేస్తున్నారని వాళ్ళని పలకరిస్తుంది. ఇక కోమలి అయితే చాలా అక్కసుగా చేయడానికి ఏం పని లేదు, ఉన్న పని మొత్తం అవని చేసేస్తుంది. అందరి ముందు మంచిదానిలాగా అనిపించుకోవాలి కదా, ఏమిటో ఈ ఇంట్లో కూతుర్ల కంటే కోడలకే ఎక్కువ విలువిస్తారు అని తను చెప్తూ ఉంటే ఇక ప్రణవి అలాంటిదేం లేదు, మా వదిన అందరి గురించి ఆలోచిస్తుంది, అందరికీ అన్ని పనులు చేసి పెడుతుంది, తనకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అని తను చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ ప్రణవి అవని భజన చేస్తూ ఉంది, కోమలికి అవని అంటే ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది, అవనిని ఇంట్లో నుంచి దూరం చేయడానికి ఈ కోమలిని వాడుకోవాలి అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక ఆఫీస్కి వెళ్ళిన అక్షయ్ వాళ్ళ నాన్న అదే ఆఫీసులో పనిచేస్తున్న చక్రధర మనిషి అయిన అరవింద్ని పిలిచి మాట్లాడుతూ ఉంటారు. కంపెనీలో పని 2 గంటల సేపు ఆగిందని తెలిసింది. ఇదేమైనా మిషనరీ ప్రాబ్లమా లేకపోతే వర్కర్స్ ప్రాబ్లమా, ఆడిటర్ని పిలిపించారా, స్టాక్ని డెలివరీ చేశారా అని అడుగుతూ ఉంటే అన్నిటికీ అతను తెలియదని సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక కోపం వచ్చిన రాజేంద్ర ప్రసాద్, గౌరవం లేకుండా బాధ్యత లేకుండా అలా మాట్లాడుతున్నావేంటి, తెలీదని సమాధానం చెప్తున్నావు, ఏమీ తెలియకపోతే ఆఫీసులో ఎందుకు పనిచేస్తున్నావు, నేను ఊరికే కూర్చోబెట్టి జీతం ఇవ్వాలా అని తను అరుస్తూ ఉంటాడు. ఇక అరవింద్ అయితే బాధ్యత గురించి గౌరవం గురించి మీరు మాట్లాడకండి, అదే గౌరవం బాధ్యత మీ కొడుకు ఎందుకు నేర్పించలేదు, పీటల మీద ఒక అమ్మాయిని వదిలేసి మరొక అమ్మాయితో వెళ్ళిపోయిన నీ కొడుకు నేర్పించండి గౌరవం మర్యాద, మీలాంటి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు, నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతానని చెప్పి అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటతో అక్షయ్ వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్షయ్ తనని ఓదార్చి ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అక్షయ్ వాళ్ళ నాన్న అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక పార్వతి ఇంట్లో వాళ్ళందరూ రాజేంద్ర ప్రసాద్ని ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి అలా ఉన్నావేంటి, ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే అలాంటిదేమీ లేదు, కానీ శ్రీకర్ చేసిన పనికి నాన్నగారిని ఆఫీసులో అందరూ అవమానకరంగా మాట్లాడుతున్నారు అని తను చెప్తూ ఉంటాడు. ఇక పల్లవి ఇదే మంచి సమయం అనుకొని పక్కకు వెళ్ళి తన ఫోన్ కాకుండా మరొక ఫోన్ తీసుకొని రాజేంద్ర ప్రసాద్కి ఫోన్ చేసి, మీ ఇంటికి మీరే పెద్దని మీరు అనుకుంటున్నారు, కానీ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తున్నారా, మీ మాట వింటున్నారా, మీకు తెలియకుండా మీ వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా, ఒకసారి నేను పంపించిన వీడియోని చూడండి అని తను చెప్తుంది. అసలు మీరెవరు, నాకెందుకు ఫోన్ చేస్తున్నారు అని అంటూ ఉన్న రాజేంద్ర ప్రసాద్తో నేను మీ శ్రేయోభిలాషిని అని చెప్పి పల్లవి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎవరు ఫోన్ చేశారని అంటూ ఉంటే ఎవరో తెలియదు, గుర్తు తెలియని వాళ్ళు ఫోన్ చేశారు, ఒక వీడియో కూడా పంపారని దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అందులో అవని శ్రీకరు శ్రేయతో మాట్లాడిన మాటలున్న ఆ వీడియోని ఇంట్లో వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక అంతలో బయట నుంచి వచ్చిన అవనిని చూసి రాజేంద్ర ప్రసాద్ కోపంగా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అవని అని అరుస్తూ ఉంటారు. ఇక అవని శ్రీకర్ని కలిసి వచ్చానని చెప్తే వాళ్ళ మామయ్య బాధపడతారని మన గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళొస్తున్నానని అబద్ధం చెప్తుంది. ఇక కోపం వచ్చిన రాజేంద్ర ప్రసాద్, గార్మెంట్ ఫ్యాక్టరీని శ్రేయ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పెట్టారు,
అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నా కూతుళ్ళ కంటే నిన్నే ఎక్కువ అనుకొని చిన్నదనమైన నువ్వు ఇచ్చే సలహాలు తీసుకొని నిన్ను నెత్తిన పెట్టుకున్న దానికి నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదే అని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక తను చూసిన వీడియోని అవనికి కూడా చూపిస్తూ ఉంటారు. ఇక అవని ఆ వీడియోని చూసి తను కూడా షాక్ అవుతుంది. ఇక అవని వాళ్ళ మామయ్యతో చెప్తూ ఉంటుంది, శ్రీకర్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నప్పటి నుంచి తను చాలా బాధపడుతున్నాడు మామయ్య. తనకి మనం కాకపోతే ఇంకెవరున్నారు? ఆ రోజు పెళ్ళప్పుడు శ్రేయ సూసైడ్ చేసుకోవడం వల్ల తను పల్లవిని పెళ్లి చేసుకోలేకపోయాడు. ఇప్పుడు కమలు పల్లవిని పెళ్లి చేసుకోవడంతో మన 2 కుటుంబాలు ఒకటైనాయి కదా మామయ్య. దీనికి అంతటికీ శ్రీకరు పెళ్లికి ఒప్పుకోవడమే కదా కారణం. ఇప్పుడు శ్రీకర్కి శ్రేయకి పెళ్లి చేయలేలో నాన్న చూస్తున్నాడు. మనందరం దగ్గరుండి శ్రీకరి పెళ్లి చేద్దాం మామయ్య అని తను అడుగుతూ ఉంటుంది. ఇక కోపంగా రాజేంద్ర ప్రసాద్, అసలు మన 2 కుటుంబాలు ఒకటి కావడానికి కారణం శ్రీకర్ కానే కాదు, నా కొడుకు కమలే కారణం. సమయానికి మంచి నిర్ణయం తీసుకొని పల్లవి మెడలో తాళి కట్టడంతో మన 2 కుటుంబాలు ఒకటైనాయి. ఇంట బయట నా పరువు తీసిన వాడు నా కొడుకే కాదు, అసలు వాడి పేరు ఇంట్లో వినిపించకూడదు. మరొక్కసారి ఇలాంటి తప్పు చేస్తే నేను క్షమించేదే లేదు అని అవనిని బాగా అరిచి ఇక రాజేంద్ర ప్రసాద్ లోపలికి వెళ్ళిపోతాడు. ఏడుస్తూ ఉన్న అవనిని చూసి పల్లవి చాలా సంతోషంగా మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇది శాంపుల్ మాత్రమే, తర్వాత నేను కొట్టబోయే దెబ్బ చాలా బలంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక జరగబోయే ఎపిసోడ్లో శ్రీకరికి శ్రేయకి నిశ్చితార్థం జరుగుతుంటే అవని వాళ్ళ అత్తయ్యని తీసుకొని ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా అక్కడికి వెళ్తుంది. ఇక వాళ్ళ అమ్మని చూసిన శ్రీకర్ చాలా సంతోషంగా అన్నయ్య, నాన్న, బామ్మ ఇంట్లో వాళ్ళందరూ రాలేదేంటని అడుగుతూ ఉంటాడు. వాళ్ళందరికీ ముఖ్యమైన పని ఉంది, అది చూసుకొని వస్తారని పార్వతి వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకరు శ్రేయకి ఉంగరం తొడగబోతూ ఉంటే అంతలో అక్కడికి శ్రీకర్ వాళ్ళ నాన్న అక్షయ్ వస్తారు. ఇక వాళ్ళని చూడగానే సంతోషంగా పీటల మీద నుంచి లేచిన శ్రీకరు వాళ్ళ నాన్నకి ఎదురెళ్ళి, చాలా సంతోషం నాన్న, మీరు వస్తారని అమ్మ చెప్పింది అని సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఇక కోపంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఆ నిశ్చితార్థాన్ని జరగనిస్తాడా లేదా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.